ఈ వీడియోలోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అబ్బా, గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద ఎంత సూపర్ కనబడుతున్నావే నువ్వు. ముద్దు ముద్దుగా కనబడుతున్నావు. థ్యాంక్ యూ అత్తమ్మ. దోస్తులు, మమ్మల్ని రోగం పాడగాను నన్నేమంటలేవేందే? మిమ్మల్ని ఏమనాలి? గ్రీన్ బ్యాక్గ్రౌండ్ మీద పింక్ చీర కట్టుకున్నా, మంచిగా ఉన్నా అంటలేవేమే? బాగానే ఉన్నారులేండి. నువ్వైతే అచ్చమున్నావు. ఇందాకే బాగున్నాను అన్నారు కదా అత్తయ్య. నిన్నంటే నన్ను గుర్తించి నన్ను మెచ్చుకుంటావని అనుకున్నా, నన్ను పొగుడతావని అనుకున్నా. అందుకేనా ముద్దు ముద్దుగున్నావు రాణి అని సోపేస్తున్నారు. మరి ఎందుకు అనుకున్నావే? మీరు సూపర్ ఉన్నారు అత్తమ్మ అని చెప్పాలా ఇప్పుడు నేను? చెప్పే మన సబ్స్క్రైబర్లకి చెప్పు. తూర్పుకు తిరిగి దండం పెట్టుండ్రి. సారీ దోస్తులు, ఊకే డిస్టర్బ్ చేస్తుంది. మమ్మల్ని ఇంతగా ఇష్టపడుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో కొంచెం నవ్వుకుంటూ చెప్పండి అత్తమ్మా. పార్ట్ 68ని తీసుకొచ్చేసాము. నేను నవ్వుకుంటా వర్టింగ్ అయినా హట్టు హట్టు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తీసుకురావా నావే సరితక్కను? అదే వస్తానరా, శరతన్న దించుతానడట. వచ్చేసరికి ఏ టైం అవుతుందో ఏమో. అప్పుడేక నేనే పోయి పట్టుకొత్తగానే మళ్ళీ ఊ అంటే ఇంటికోతా అంటారు. ఫోన్ చేసిందిరా ఇంతకు ముందే, స్టార్ట్ అయిందట, వస్తారిగా. సరిత వస్తుంది అట్నావే? అవును పెద్దమ్మ, ఫోన్ చేసింది. దానికి ఎప్పుడన్నా మనసు మంచిగా లేకపోతే ఎట్లనో మాట్లాడుతుంది. ఇవాళ కూడా అంతే. ఏమైందో ఎట్లా మాట్లాడుతున్నావు అంటే సప్పుడు లేదు. ఎక్కడున్నావు అని అడిగింది. మా ఇంట్లోనే ఉన్నా అనుకున్నది పాపం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందే అన్న కథం. నేను కూడా వస్తానే అన్నది. రావే అని చెప్పిన. పాపం దానికి తల్లిగారి ఇల్లు లేదు కదా పెద్దమ్మ. అవునేందే, వాళ్ళ అమ్మ మరీ ఘోరంగా ఉన్నది. మా అమ్మనైతే 4 రోజులు అక్కని చూడకపోతే రాణి రాణి అని గలవారిస్తుంది నిద్రలో కూడా. అవునంటేనేమోరా, గట్లే ఉంటారు తల్లిదండ్రులు అందరూ. ఈమె వెరైటీ ఉన్నది. మరి కొడుకున్నాడంటే అట్లా లేడు, అందరు ఆడపిల్లలే. పెద్దోళ్ళు ఇద్దరంటేనే ప్రేమ ఆమెకి. ఏందో ఏమో, దీన్ని అస్సలు పట్టించుకోదు. వాళ్ళు ఫుల్ రిచ్ కదా అక్క, అందుకే. కన్న బిడ్డలను కూడా రిచ్ పూరని చూస్తారా? సరితక్క పరిస్థితి గట్లనే ఉంది కదా. మీ అత్త కూడా గంతే కదనే. బావని పట్టించుకుంటుందా? స్వప్న స్వప్న అనుకుంటూ తిరుగుతుంది. అది పైసలని కాదురా, పైసలు కూడా కావచ్చు కానీ బిడ్డ అంటే దానికి పానం ఎక్కువ. కొడుకు కోడలతోటి కొట్లాడాలన్నట్టు. అది చెప్పినట్టుని కోడలతోటి కొట్లాడితే అప్పుడు కొడుకుతోటి మంచిగా ఉంటుంది. కోడలికి సపోర్ట్ ఇచ్చిండు అనుకో కొడుకు, కథమే ఇక పెద్ద శత్రువు అయిపోతాడు. నువ్వేం చేస్తావో రాము, ప్రతి ఇంట్లుంటాయి అత్త కోడళ్ళ గొడవలు. వామ్మో, అయితే నేను పెళ్ళే చేసుకోను. దానికే భయపడుతున్నావా? ఏందట? ఏమో అంటాడు. ఏమరా, పెళ్లి చేసుకోవా? నువ్వు కోడలతోటి ఎడగొట్లాడతావో అని పెళ్లి కూడా వేసుకోడట నీ కొడుకు. ఇడా ముఖం ఒకసారి అద్దంలో చూసుకోరా. ఇప్పుడు ఊ అంటే పెళ్లి చేసుకునే తట్టున్నాడాడు. మనకి ఎప్పుడు కూడా చెప్పాడు. గట్లంటవేందే అమ్మా, నీకు చెప్పనా? అగ చూడు, రోజు రాత్రి ఫోన్లు మాట్లాడుతాడు. ఎవరితోటి మాట్లాడుతాడో ఏమో మరి, నాకైతే తెలియదు. అవు రాము, ఎక్కడుంది నీ సీత? మాకు చూపియరాదు? నిజమేనారా రాము? ఒరకుండ్రి. పెళ్లి చేసుకోవడానికి సిగ్గెందుకైతే అందరా మరి నీకు? ఇప్పుడు ఓడి సిగ్గుపడ్డాడే. ఆ వాక్యేమో అంటాంది, నువ్వు బావని విలువలేవట ఇంటికి. ఏమైంది బిడ్డ? అలిగిండా అల్లుడు? ఏమని ముఖం, ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి అట్లా అంటున్నాడు. నీకు అయితేరా? అవునే రాని, ఏంటి పెద్దమ్మ? ఫోన్ అన్న వేసిండా వాడు? కోపం మీద అట్లనే ఉన్నాడా? చేసిండు, పొద్దున్నే చేసిండు. అబ్బో, నిద్ర పట్టలేదు అట్నావే నువ్వు లేకపోతే? నిద్ర కాదు పెద్దమ్మ, టిఫిన్ తినే టైం అయింది. కడుపులా సురసుర ఎలుకలు ఉరికినాయేమో. ఆడ పెట్టేటోళ్ళు ఎవరు వానికి? నువ్వు గుర్తుకొచ్చినట్టు నువ్వు. కాదు పెద్దమ్మ, ఇంట్లో ఎవరికి టిఫిన్లు ఏ శాత కాలేదట. బయట నుంచి పార్సల్ పట్టుకొని వచ్చిండట. ఇక తెలుసు కదా పెద్దమ్మ, ఒక్కొక్కళ్ళు ఎన్ని తింటారు. అబ్బో, మీ అత్తనైతే 10-20 ప్లేట్లు తింటది. 10-20 ప్లేట్లు తింటాది? ఎట్లా పడతాయి గవన్నీ? ఎందుకు పట్టాయి? నీ బొత్తనైతే గింతంతే ఉండే,
దాని బొత్త చూసినా వెనడన్నా నింపే గట్లయింది కుండ. అమ్మ జాగ్రత్తనే. నన్ను జాగ్రత్త అంటవేమ్రా? అత్తమ్మ బాగా ఆకలి మీద ఉన్నప్పుడు పోయావు, అయితే నిన్ను లటుక్క నోట్లేసుకుంటది. నీ పోరానికి నవారెత్తే. నేనేందో చెప్తాండని నేను వినవాడితి. నాకంటే బక్క ఉన్నావు గారా, నిన్నే వేసుకుంటది జాగ్రత్త. ఉట్, నేను గవాలి ఇంటికి ఎందుకు పోతా? మొత్తం 6,000 బిల్ అయిందట టిఫిన్లకు. అవ్వా, టిఫిన్లకు 5,000? ఏటో రెస్టారెంట్కి పోయి తిన్నట్టున్నది కానీ ఇలా కథ. అబ్బో రెస్టారెంట్ అనకూరు పెద్దమ్మ. రెస్టారెంట్ అన్నారంటే 50,000 పక్కా చేస్తారు. అల్లుడు జోకులు చేస్తాడు కావచ్చు. ఇక టిఫిన్లకు 5,000 అయితే ఎక్కడన్నా అయితే ఏమ్మా వాళ్ళు వచ్చినప్పుడు నేనైతే 5,000 తోటి ఎన్ని నెలలు ఎలా తీసుకొచ్చినా? నెలకు 5,000. ఊర్లల్లో ముచ్చట వేరే ఉంటుందమ్మా. సిటీలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి, ఏదైనా ఎక్కువ రేటుతోటి కొనాలి. ఇక టిఫిన్కే కన్నా ఎట్నా బిడ్డ? మరి మధ్యాహ్నంకి తెచ్చిండట ఇక చికెన్లు మటన్లు రొయ్యలు. మొత్తం ఇవాళ బిల్లు 15,000 అయింది. నువ్వు ఉంటే ఇంత కాకపోతుండే రాని అని చెప్తున్నాడు. చెప్పడానికి ఫోన్ చేసిండు పెద్దమ్మ. ఏం చెప్పమంటారు చెప్పండి. నేనేం చెప్పానే, నా అల్లుడని వెనకేసుకొని రావన్నా, ఆడు గసంటోడని తిట్టన్నా. ఏం చెప్పాలి చెప్పు నేను? ఏ అని తీయండి. ఏమో ఇంటికి ఆడబిడ్డ వచ్చే చుట్టాలు వచ్చే ఇక ముసలాం వచ్చే ఏ ఖర్చులు ఉండయా? చుట్టాలు ఉన్నప్పుడు ఖర్చులు అవుతాయి, దానికే గట్లా అనుకుంటారా? నేనేమనుకున్నానే అమ్మ, రాజే ఫోన్ చేసి చెప్తున్నాడు మాకు వచ్చే జీతమే 25,000. ఒకటే రోజుకు నువ్వు 15,000 ఎట్లా ఖర్చు పెడతావు చెప్పమ్మా? అంటే ఇప్పుడు ఇంకా 10,000 ఉంటాయా? అంటే ఇంకా 10,000 వేరే సంపాదిస్తాడు. మొత్తం 20,000 ఉంటాయి. 20,000 తోటి 20 రోజులు నెట్టుకు రావాలి. వాళ్ళుంటే మాత్రం సాధ్యం కాదు. మీరుంటే ఉపాసం బండో చేసో ఎట్లా మాదానికి వస్తారు. ఎందుకు మరి గట్ల బతుకుడు? మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా తినాలి. ఉపాసం బాండుడేంది చెల్లే? గాయంత శాతగా అంతానమ్మా. ఆకలి అయిందంటే సంపాదించాలి గంతే. కష్టపడాలి, ఎంత కష్టపడితే అంత. ఎక్కడన్నా చూయించేది నాకు కష్టపడనోనికి ఫ్రీగా పైసలు వస్తానాయని? కష్టపడింది రూపాయి కూడా రాదు. అవసరాలు పెరిగితే ఇంకా సంపాదించాలి, ఇంకా మార్గాలు చూడాలి. ఇంకేమైనా అవ్వ చెల్లె అచ్చుడు పోవుడు వండుడు పెట్టుడు, చికెన్లు పట్టుకొచ్చుడు మటన్లు పట్టుకొచ్చుడు మొత్తం ఇదే. నిజం చెప్పిండు పెద్దమ్మ. వేరే గురించి ఆలోచించాడు. ఇక ఏదో సంపాదించబట్టే కష్టపడబట్టే గట్లా అంటావేంది బిడ్డ? నువ్వు సంపాదించా అంటే గప్పుడు అనుకోవాలి కానీ ఇవాళ రేపు గట్లుంటే ఎట్లా నడుతుంది చెల్లె? నువ్వు వింటున్నావా రాము? మంచిగిను. ఇవాళ రేపు నువ్వెంత సంపాదించినా తక్కువనే. బయట చూసినావు కదా అన్నీ ఎట్లున్నాయో. ఏ చూడు ఊరిస్తారు. ఆశలు కోరికలు ఎక్కువైతాయి. గట్ల ఎక్కువైనప్పుడు కష్టపడి సంపాదించాలి. అనేక మార్గాలు చూడాలి. అట్లా అని చెడు మార్గాలకు పోవద్దు. చూసి మెల్లగా పెంచుకుంటూ రావాలి. లేకపోతే అందరికి చిరాకు వస్తుంది. అదే జీతం అదే కథ ఉంటే మనం ఎట్లెట్లా పైకి కిందికి పడుకుంటా లేసుకుంటుంటామో అప్పుడు మజా వస్తుంది. జీవితం అంటే ఏందో తెలుస్తుంది. మరి అల్లుడేమన్నా చెయ్యి అంటున్నాడు అక్క. చెయ్యనే పట్టే పాపం. ఇక ఒకసారి కాకపోతే ఇంకోసారి ఇంత ప్రమోషన్లో అవో ఇవో అత్తే పెరుగుతుంది జీతం. ఇక మొండిగా నేను ఇట్లే కూర్చుంటా చేస్తా జీతం మాత్రం వచ్చి పడాలంటే కుదరది. దానికి తగ్గట్టు ఆలోచన ఉండాలి. ఒక్కసారి యక్షణం అయిపోయింది కాదు. ఆలోచనతోటి దాన్ని పెంచి పెద్దగా చేయాలి. కూసుండి నేను గింతే సంపాదిస్తా అంటే మొగుడు పిల్లలు గంతే ఉంటారా? పిల్లలు ఉంటారా? వాళ్ళు పెద్ద గారా? వాళ్ళు అంతే ఉంటారా పుడితే? వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు కొన్ని ఉంటాయి రపరపలు. సచ్చేదాకా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. పిరికోడు ఆరిపోతాడు, ధైర్యవంతుడు ఎదురు నిలుచుంటాడు, ముందుకు పోతాడు. అబ్బో, ఈ ఆంటీ మస్తు వాల్యుయబుల్ పాయింట్స్ చెప్తాంది కదా, భలే చెప్తాంది పో. అవ్వ నేనేందో లవ్ చేయబడితే జీవితం అంటే ఏందో ఇప్పుడు అర్థమైంది. పైసలు లేకపోతే కుక్క బతుకుంటుంది అన్నట్టు. అన్ని ఉన్నోడే పెళ్ళి టార్చరు నాతో అయితే లేదని సూసైడ్ చేసుకొని మరీ చస్తాండ్రు. ఇక ఈ ప్రైవేట్లలో చేసుకునేటోళ్ళు, ఏ ఉద్యోగం లేనోళ్ళు ఎట్లుంటారో ఏమో. ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లంటే అట్లా బతకచ్చు, నిర్రంది ఉండొచ్చు. ఏమంటావు రాము? మంచిగా చెప్తున్నా ఆంటీ, అర్థమైంది నాకు కూడా. ఏ మనిషికైనా ముందు ఒక సొంత ఇల్లు అనేది ఉండాలి, తర్వాత మంచి జాబ్ ఉండాలి. జాబ్ మీద ఇల్లు కట్టుకోరాదారా? నేనేందో చెప్తే నువ్వేందే అమ్మ? నువ్వు ఇట్లా ఎప్పుడైనా చెప్పినావా నాకు? ఏమో పుల్ల పెడతావా వచ్చి? కాదురా, ఉద్యోగం ఉంటే చాలరా, ఇల్లు మెల్లమెల్ల కట్టుకోరాదా? కట్టుకోవచ్చు, ఎందుకు కట్టుకోరాదు? కట్టుకోవచ్చా అక్క? అబ్బో ఈ పురాణ సంగతి మీకు తెలియదు.
మొండిపోరాడు. ఆయన తిల్లు కట్టేదాకా పెళ్లి చేసుకోనంటే ముదిరిపోయిన బెండకాయ అవుతాడు. అక్కకు ఇంకో వాళ్ళు ఊడతారు, మూతి మీదకెళ్ళి దంతాడాడు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి నిన్నేమంటలేదు, అర్థమైందా? మొగోడు ఊడతాడు, ఆగు మళ్ళా నీ మూతి మీదకెళ్ళి దంతాడు. మొగోడు ఆడపిల్ల అంటవేంది అమ్మ? నాకు అట్లా అస్సలు నచ్చది. నువ్వు మా ఇద్దరిని వేరు వేరు పెంచినావా చెప్పు? వేరు వేరే పెంచింది, నిన్ను వేరు నన్ను వేరు. గివిడేంది ఆఫీస్కో కాయమ్మ గిడ కూసండి ముచ్చట్లాడుతాండు, పేరంట ముచ్చట్లు. ముసలోని వారా నువ్వేమన్నా? ఏమో పేరంట ముచ్చట్లు పెట్టబడుతుంది. ఆంటీ, సురేష్ అన్న బాగున్నావానే? అన్నయ్య నీతోనే మాట్లాడడానికి వచ్చాను రాని. రా బాబు లోపలికి రా. కూర్చోండి అన్నయ్య. నేను ఇన్ని మంచినీళ్ళు తీసుకొచ్చి చాయ్ పెట్టుకత్తా. పర్లేదు ఆంటీ, కూర్చోండి. అక్క కాఫీ తాగుతాడు కదా గి సురేష్? అవునే, ఉంటే పోయి లేకపోతే లేత్తి. ఇప్పుడు ఏమీ వద్దండి ప్లీజ్, కూర్చోండి అందరూ. ఏదో అలా కాసేపు మాట్లాడదామని వచ్చాను. అలాగే రానికి సారీ చెప్పడానికి వచ్చాను. సారీ అన్నయ్య, నేనే సారీ చెప్పాలి. ఇంట్లో మీరందరినీ పెట్టుకొని నేను ఇలా. ఇట్స్ ఓకే రాని, నేను దాని గురించి ఏం అడగడానికి రాలేదు. అక్కడికే వస్తాను ఫోన్ చేసిండే ప్రొద్దున. ఏమేమో ఇక్కడికి వస్తున్నామని చెప్పిన సురేష్కి నేనే. మీరు చెప్పిండ్రా పెద్దమ్మ? సరే సరే. ఏమనుకుంటున్నాడో ఏమో అన్నయ్య, ఇంట్లో వాళ్ళని పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చినా అని. రాని, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నయ్య. నువ్వేం కంగారు పడకు రాని. నేను ఇక్కడికి తీసుకురామని బొంబాయి ఆంటీకి చెప్పింది నేనే. అవునా? అవునే, సురేష్ నిన్ననే ఫోన్ చేసిండు. ఎందుకన్నయ్య? ఎప్పుడు మేము రావడం, నువ్వు ఒక్కదానివే వంటలు చేయడం నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ఈసారి వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి ఏమేం వంటలు చేస్తారో చూద్దాం. ఇలా వచ్చి అందరం కలుసుకున్నప్పుడు అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటే ఎంత బాగుంది. మేము ఎప్పుడు వచ్చినా నువ్వు వంటలు చేస్తూనే ఉంటావు. అంత చేసి చేసి అలసిపోతే పడుకోవడానికి నైట్ ప్లేస్ కూడా లేదు నీకు. చాలా గిల్టీ ఫీలింగ్ వచ్చింది రాని నాకు. పర్లేదన్నయ్య, మీరు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు? నేను పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కదా, బాగానే పడుకున్నా. లేదు రాని, వాళ్ళ తోకలు ఇంకా కత్తిరించాల్సి ఉంది. అవి తెగే తోకలు కాదు సురేష్, తెగినా మళ్ళా పెరుగుతాయి. కోర్స్ ఆంటీ, ప్రొద్దున ఏం టిఫిన్లు చేసిండ్రో మరి. నేనైతే జంపు. మీరు టిఫిన్ కూడా తినలేదా అన్నయ్య? లేదు రాని, తినలేదు. అయ్యో, నేను చేస్తానేమైనా. వద్దొద్దు, నిన్న నైట్ చాలా హెవీగా అయింది. ఈరోజు నో బ్రేక్ఫాస్ట్, డైరెక్ట్ లంచ్. ఎంత బాగా వంట చేస్తావు రాని నువ్వు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను కడుపు నిండా తింటాను. అసలు ఏం ఆలోచించను, ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటూనే ఉంటాను. నిన్న రాత్రి అలాగే అయింది. ఎంత బాగున్నాయో వంటలు. థ్యాంక్స్ అన్నయ్య. దీని వంటలు కమ్మగా ఉంటాయని తిని తినే కావచ్చు మీ అత్త గట్ల తయారైంది. ఏమంటావు సురేష్? నిజమే కావచ్చు ఆంటీ, అసలు తప్పంతా రానిదే. మనమేమో అనసూయ ఆంటీది అనుకుంటున్నాం. స్వప్నాన్ని కూడా తీసుకొస్తే బాగుండు. అక్కడ టార్చర్ అనుభవిస్తావని ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి తీసుకురమ్మంటున్నావా టార్చర్ని? నువ్వు గ్రేట్ చెల్లమ్మా. నేనైతే ఈ రోజంతా ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాను. ఉండండి అన్నయ్య, మంచి బిర్యానీ చేసి పెడతాను. ఓ, ఇక్కడ కూడా నువ్వే చేస్తావా? మా అక్క బిర్యానీ సూపర్ చేస్తుందన్న. వచ్చినప్పుడల్లా నేనే చేపించుకుంటా. ఈ మధ్య బాగా రోజులైంది ఇది రాక. ఇవాళ ఎట్లన్నా చేయమని పట్టుబట్టిన. ఎలా ఉంది రాము కొత్త ఆఫీస్? సూపర్ అన్న, మన ఆఫీస్కి ఏంది. కూర్చోండి కూర్చోండి, ఈవినింగ్ వెళ్తానని చెప్పాను. ఈవినింగ్ వరకు ఇలాగే నిల్చొని ఉంటారా ఏంటి? ఎవరి కోసం చూస్తున్నావు రాని? రాజు కోసమేనా? కాదన్నయ్య, సరిత వస్తానంది, దానికోసమే చూస్తున్నాను. ఓ, సరిత కూడా వస్తుందా? పెద్ద ప్లానే వేసినట్టున్నారు కదా అందరు కలిసి. అదేం లేదన్నయ్య, అది క్యాజువల్గా ఫోన్ చేసింది. ఇక్కడ ఉన్నామనగానే వస్తానంది. అవును పాపం, తను ఇంకెక్కడికి వెళ్తుంది? మా ఇంటికి కూడా పిలిస్తే రానే రారు. బొంబాయి ఆంటీ, మీ మేనకోడలు ఏమేం వంటలు చేస్తుందో, వెళ్దామా మరి? సురేష్ బాబు మిస్ అవుతున్నట్టున్నాడు బాగా. మన ఇద్దరం కలిసి పోదాంతి. అవునంటీ, బ్రేక్ఫాస్ట్ మిస్ అయినా కదా, చాలా ఫీల్ అవుతున్నా. ఏం బ్రేక్ఫాస్ట్, మొత్తం బయట నుంచే తెప్పించుకున్నారట టిఫిన్లన్నీ. బయటి నుంచా? మరి లేకపోతే వాళ్ళు వండి వార్చి పెడతారనుకున్నావా? అంత సీన్ అసలుకే లేదు. మరి నానమ్మ? నానమ్మ అసలు తినదు. వాళ్ళని ఒక ఆట ఆడిస్తే చూడండి నానమ్మ. తాను చెప్పిందే వినాలి, ఎవరు చెప్పినా అస్సలు వినదు. చూద్దాం ఏం జరగబోతోందో. ఇద్దరు కలిసి హనీని పాడి చేస్తారేమో అనిపిస్తుంది. దాన్ని ఎట్లా పెంచుతారో ఏమో.
హనీని వాళ్ళెందుకు పెంచుతారు? అదేంది సురేష్, హనీని వాళ్ళు కాకపోతే ఇంకెవరు పెంచుతారు? మీనాక్షి, నా చెల్లి మిన్ను పెంచుతుంది. చదువు దగ్గర నుంచి డిసిప్లిన్, మర్యాదలు, మేనర్స్ అన్నీ నేర్పిస్తుంది మిన్ను. నేను అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆంటీ. మీనాక్షిని అసలు ఎత్తుకోనియదట. మస్తు సార్లే చెప్పింది నాకు మిన్ను. హనీ కొంచెం పెద్దగా అవ్వగానే చూడండి దాని దగ్గరికే వెళ్తుంది. ఇప్పుడు చిన్నది కదా, హనీకి ఏం తెలీదు. అది చూపించే ప్రేమకి ఆటే అట్రాక్ట్ అవుతుంది చూడండి. రాణి, సరే ఏమైంది అంత ఎట్లా ఉన్నావు? ఏం లేదు. బాగున్నావా సరితక్క? బాగున్నాను సురేష్, మీరు బాగున్నారా? మీరున్నారని తెలీదు. శరత్ డ్రాప్ చేశాడు నన్ను. మేము అక్కడ ఎప్పుడు కలుసుకుంటాంలే. ఈ రోజంతా మహాలక్ష్మిలతోటే మాట్లాడతాను. నా సంగతి ఏందన్నా, నువ్వు కన్నయ్యని ఆడించు. ఈ పిల్లల్ని ఎత్తుకొని ఆడించుడు నాకు అస్సలకి శాత కాదు. మామ మీద ఒకసారి ఓతే వెళ్తుంది. బాగున్నావా సరితా? బాగున్నాను ఆంటీ, మీరు? ఇంటికి రమ్మంటే వస్తానే లేవు. నీ పుట్టినిల్లు అనుకో, నేను ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తాగు. వాళ్ళ అత్తమ్మ రానిస్తుందా? వాళ్ళ అత్తమ్మ ఎంత మంచిదే, రానిస్తుందా అని అడుగుతావేందే? ఏమైంది అంత ఎట్లా తయారైనావు? అప్పుడప్పుడు అచ్చుకుంటా పోతేంది? రానుంటేనే రావన్నా, లేకపోతే రావా? తమ్మునికి ఫోన్ చేసినా వచ్చి తీసుకొస్తాడు. ఎప్పుడు మనసు మంచిగా లేకున్నా రా బిడ్డ. అంకుల్ కూడా లేడు, నేను శరత్కి చెప్తాగు. ఏమైంది సరితక్క, అంత డల్లుగున్నావు? ఎప్పుడు గలగల మాట్లాడుతావు? బాగానే ఉన్నాను. అత్తమ్మ, మావయ్య అందరు బాగున్నారా? బాగున్నారు. వాళ్ళిద్దరు బాగానే ఉంటారుగా నీతో? మీ అత్తమ్మ చాలా మంచిది. పాపం రాణి ఒక్కతే ఇక్కడ సఫర్ అయ్యేది. మరిగా వంట స్టార్ట్ చేస్తారానే? ఏమేం కావాలో చెప్తే అన్నీ తీసి పెడతా. వంట అయితే తిని కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళినా రానికి వంట తప్పట్లేదు. నేనే చేయమన్నా అన్న. వచ్చినప్పుడల్లా దాన్ని అదోటి ఇదోటి చేయమంట. అమ్మ చేతి వంట బోరు కొడుతుంది నాకు. అప్పుడప్పుడు అక్క ఇది తినబుద్ధి అవుతుంది. నువ్వు ముందు వెళ్ళి చికెన్ బాస్మతి రైస్ తెప్పు. తెస్తా అక్క. బ్యాగ్ పట్టుకపోరా. అవసరం లేదు, వాళ్ళు ఇస్తారు. ఇంకేమైనా ఉన్నాయా అమ్మ? తెస్తాడు వాడు. ఓ లిస్టు నిన్ననే రాసుకొని పెట్టుకున్నాడు, ఎప్పుడెప్పుడు తెద్దామా అని. అంతే కదనే అమ్మ, ఇంకేం లేవు కదా లిస్టులే కాకుండా. అంతే. చేతికి అందొచ్చిన కొడుకు. పిల్లగాడు మంచి ఉద్యోగం చేసుకుంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉంటుందో. మరి అంకుల్ దుబాయ్లో ఎన్ని రోజులు ఉంటాడంట? ఒక ఏడాది చేసి వచ్చేయమంటున్నామయ్యా. ఏం చేస్తాడో. అలా దోస్తులు పోయిండ్రని దోస్తులతోటి పోయిండ్రు. ఆరోగ్యం అంతా బాగానే ఉందంటనా? ఫుడ్ మంచిగానే ఉన్నాయట అయ్యా. ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోతాడు. మీ నలుగురు అంతే కదా, మీ ఫ్యామిలీలో ఎక్కడున్నా అడ్జస్ట్ అయిపోతారు. తొందర వేసుకొని రాపోండే రాని. కన్నయ్య, ఎప్పుడు ఇంతేనా? బజుకోవా? బజుకో. తల్లి ప్రేమ ఎంత బాగుంటుందో కదా ఆంటీ. స్వచ్ఛమైన ప్రేమ, తల్లి ప్రేమ. అది చూడు, రాగానే కన్నయ్యని ఎట్లెత్తుకుందో. ఏమైంది ఆంటీ? ఏం లేదు. వాళ్ళు దోస్తులు కదా, చిన్నప్పటి నుంచి బాగా క్లోజు. ఇక పిల్లల్ని కూడా ఉగలదొగలు మంచిగా చూసుకుంటారు. రాణి గ్రేట్ కదా ఆంటీ. ఆ, అసలు అంత ధైర్యం ఎవరికి వస్తుంది చెప్పండి? అంటే నాకు తెలుసా ఆంటీ, ఏం తెలుసు? కన్నయ్య గురించి. అయ్యో, మా లెవెల్తో అనకు బాబు. ఎవరు చెప్పిండు నీకు? దానికి తెలియదు సరితకు. శరత్ చెప్పిండు. ఎవరికి చెప్పొద్దు అనుకున్నాం, ఒట్టేయించుకున్నది రాణి. రాణికి, నాకు, శరత్కి ముగ్గురికే తెలుసు ఈ విషయం. రాణి గురించే నాకు చెప్పాల్సి వచ్చింది. రాణి అప్పట్లో చాలా సఫర్ అయింది కదా ఆంటీ. నేను రాణిని ఇంతకుముందు అపార్థం చేసుకున్నాను. తల్లి కూతుర్లు చెప్పే మాటలకి నేను తనని అపార్థం చేసుకున్నాను. తర్వాత తెలిసింది అసలు రాణి అంటే ఏంటో. నేను ఎవరికి చెప్పనులేండి, ఈ విషయం నాలోనే ఉంటుంది. నిజంగా నాన్న, ఏ తల్లికి అంత ధైర్యం వస్తా చెప్పు? పూరిట్లోనే దానికి ఇచ్చేసింది. మస్తు ఏడిచింది రాణి. ఏమైనా కన్నయ్యని తీసుకుపోయి రాజుకి ఇస్తుంది ఎత్తుకోమని. వాడేమో కసురుకుంటాడు, మా బాబు కాదు కదా అన్నట్టు చూస్తాడు. దీనికి దుఃఖం వస్తుంది. మర్చిపోవే, ఇడిచిపెట్టే అంటే వినది. అలా ఇలా విడిచిపెడుతుంది ఆంటీ. ఇక మరేం చేస్తాం? వాడిని ఎత్తుకోమన్నాడు ఎందుకు? ఆయనతో ఇంటికి దగ్గరనే కాబట్టి అప్పుడప్పుడన్నా పోయి ఎత్తుకుంటుంది, చేస్తుంది. మొత్తానికే ఎక్కడనో దూరంగా ఉంటే ఏం చేస్తుండే? కానీ సరిత పరిస్థితి కూడా అంత ఘోరంగా అవుతుంది అనుకోలే కదా. ఏం చేస్తాడు బాబు, ఏం చెప్పమంటావు?
అలాంటి రోజైతే మాకెప్పుడు రావద్దు. దీనికేమో నార్మల్ డెలివరీ పెయిన్స్. సరితను శరత్ని పట్టుకొని పోయిన నేను. ఒక్క ఆటో దొరకలేదు. రాత్రిపూట ఆగమాగమైనం. అప్పటికి రాజుకి చాలాసార్లు చెప్పానంటీ, రానికి కూడా నెలలు నిండాయి కదా, ఇక్కడేం చేస్తున్నావని. ఆ దయ్యపు మొఖాలు వింటరా? నేను కూడా చెప్పిన ఫోన్లో. ఇంకా నన్ను కూడా రమ్మన్నారు. నేనొస్తే ఎట్లుంటుండే? టైంకి రాని వాళ్ళ అమ్మ కూడా లేదు. సరిత వాళ్ళ అమ్మ వేసుడికి వాళ్ళు ఊరికోయినరు. సరిత వాళ్ళ అమ్మ అయితే ఇంకా డేంజర్ కదూ. దానికైతే సిగ్గుమానం లేదు, సోయి కూడా లేదు. రాని వాళ్ళ అమ్మని కూడా పట్టుకపోయిందంటే పోదామంటే అస్సలు ఇన్ను లేదట. కొంచెమన్నా ఉండాలి కదా, బిడ్డ డెలివరీకి వచ్చింది ఎట్లుంటుందో పరిస్థితి అని. మరి అప్పుడు సరిత వాళ్ళ అత్తమ్మని పిలిపించుకుంటూ అయిపోతుండే కదా, అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? అబ్బో, వాళ్ళ గురించి ఏం చెప్తావు ఇక. ఇప్పుడిప్పుడు ఏదో మంచిగా ఉన్నారు కానీ అప్పట్లో ఘోరంగా ఉండే ఆమె. దీన్ని పట్టించుకునుడే లేదు. ప్రెగ్నెన్సీలో ఒక్కసారి కూడా వచ్చి చూసిపోలేదు. గట్లుంటుంది ఎవతన్నా. తను బాగానే ఉంటుంది కదా. నువ్వే ఆలోచించు. ప్రెగ్నెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు. మనం ఇంటి పక్కోళ్ళు, ఇంటికి ఎదురుగా ఉన్నోళ్ళు ప్రెగ్నెంట్ అయినా చూస్తాం, ఎట్లున్నావు బిడ్డ అని అడుగుతాం 4 మాటలు. ఆమెకి ఏమైనా వేసి పెడతాం, ఇష్టం ఉన్నాయి. ఇంటి కోడలు వారసుని ఇచ్చేది గట్లే చేస్తారా? కొంచెమన్నా ఉండనా అద్దా. బాగా ఏడుస్తుండే పిల్ల. నేనే అప్పుడప్పుడు పోయి ఇంత ధైర్యం చెప్పుదు. ఇక కడుపుతోటున్నప్పుడు ఇట్లాంటివి బాగా అనిపిస్తాయి. దుఃఖం వస్తుంది ఎవరేమన్నా. ఫోన్ చేసి కూడా మాట్లాడకపో 4 మాటలు. ఆయనతో కొడుకు పుట్టిండని ఏదో చూసుకుంటాన్రు. అదేందండి, ఆమె బాగానే ఉంటుంది అనుకున్నా. ఆమె కూడా ఇలాంటిదని నాకు అసలు తెలీదు. ఇప్పుడు కూడా ఏమైందో అంత డల్గా ఉండదు అది. అమ్మో, ఓ ఆంటీ అంత డేంజరా? డేంజర్ అంటే మరీ డేంజర్ ఏం కాదు కానీ ఈ అనసూయ లెక్క టార్చర్ ఏం చెయ్యది. ఇక మాటలు అవోటి ఓటి అంటది. కొడుకులు ఇద్దరు మంచి సెటిల్ అయినరు, మనవాడు పుట్టిండు. మనుషులకి అప్పుడప్పుడు వంకర బుద్ధి అవుతుంది. అమ్మో, మరి మా మీనాక్షి? మీనాక్షి అక్కడనే ఉంది కదా సురేష్, ఎందుకంత భయపడుతున్నావు? ఎంతైనా అప్పుడప్పుడు రావాలి కదా అత్తగారింటికి. నువ్వు మీనాక్షి గురించి భయపడే అవసరమే లేదు, అర్థమైందా? అంత మంచి రక్షణ కవచం ఉన్నది మీనాక్షికి. బంటి గురించా మీరు చెప్పేది? ఎవరినన్నేమన్నా అన్ననిస్తాడనుకున్నావా? ఇట్లాంటి అస్సలు సహించాడు. చూసిండు కదా వదినేమని. నువ్వు ఆలోచించు సురేష్. వదినకి ఎంత సపోర్ట్ ఇయ్యనో అంత ఇచ్చిండు. కడుపుతోటున్నప్పుడు దానికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టిండు తెలుసా. ఎవరున్నారు ఇప్పుడు గట్లాంటి మొగోళ్ళు? కట్టుకున్న భర్తకే శాత కాదు. ఒక తల్లి లెక్క చూసుకున్నాడు దాన్ని. అదెప్పుడు అంటది నా కొడుకులాగవాడని. తల్లి ప్రేమకి ఏమాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. ఇక నువ్వు ఆలోచించు, కట్టుకున్న భార్యను ఎట్లా చూసుకుంటాడో. అది ప్రేమించిన అమ్మాయిని. మీనాక్షిది అదృష్టమే కదా ఆంటీ? ఇద్దరితోటి అదృష్టమే. మంచిగా కలిసిండ్రు. మీనాక్షికి బంటియే కరెక్ట్. తను కోరుకున్న ప్రేమ, ఆప్యాయత ఏది తక్కువ కాకుండా చూసుకుంటాడు బంటి. మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంత బాగుంటుంది ఆంటీ. ఒక స్వప్నతో తప్ప ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడగలను. స్వప్న వచ్చిందంటే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏదైనా సజెషన్ ఇవ్వచ్చు కదా ఆంటీ? నా మేనగోడల గురించి నాకే కంప్లైంట్ ఇస్తున్నావా? ఏం చేయమంటారా ఆంటీ? మీకు తెలుసు కదా. నువ్వు కాబట్టే భరించుతున్నావయ్యా దాన్ని. థ్యాంక్ యూ సో మచ్. కట్టుకున్నాను కదా ఆంటీ, భరించాలి, తప్పదు. ఇంకా అనసూయనే నయం. ఇట్టిరిది మంచి ఉంటే మంచిగానే ఉంటుంది, ప్రేమతోటి ఉంటుంది. ఈ బిడ్డ రంగానే పిసపిస తయారవుతారు ఇద్దరు. స్వప్న దగ్గరే ఉందంటారా ఫాల్ట్? ఇక ఏమో, ఏం చెప్పలేం. అనసూయ కూడా చిన్నదేం కాదు కానీ దానికన్నా ఇది ఆవగించేంత బెటర్. స్వప్నకి అసలు ఎవరి మీద ప్రేమ ఉండదు, హాని మీద కూడా చూపించదు. ఎందుకలా తయారైందో, ఎందుకలా పెరిగిందో. ఈ చిన్నప్పటి నుంచి గట్ల పెంచింది మరి. దాని తిండి గోల దానికే. దోస్తులని బాగా తిరుగుతుండే, దాన్ని పట్టించుకోకపోతుండే. ఇక అది అట్లా తయారైందో మన్నో. చిన్నప్పుడు నాతోటి మంచిగానే ఉంటుండే అది, అత్త అత్త అని. కొన్ని రోజులైనాక ఇక మొత్తం అమ్మతో పట్టుకుంటే స్టార్ట్ చేసింది. తల్లిని విడిచిపెట్టదు ఇప్పటికైనా. మరి ఏం చేస్తాడు ఆంటీ? వాళ్ళిద్దరిని విడదీస్తే బాగుపడతారా? తల్లి బిడ్డల్ని ఎట్లా విడదీస్తావయ్యా? మేనకోడలికి ఫుల్ సపోర్ట్ ఉన్నట్టున్నారా ఆంటీ? ఇక మరి ఏం చేయాలి? నా తమ్ముని బిడ్డ అది, నా రక్త సంబంధమే. అది వేసే చేష్టలకి యాష్టకొస్తుంది దాన్ని చూస్తే. మరి నేనేమనాలా ఆంటీ? ఇంటికి వస్తే చాలు షురు,
ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వదు. ఎప్పుడు ఏదో ఒక గొడవ. ఇప్పుడు ఇక ఇద్దరు ఆడబిడ్డలు ఉంటారు మరి ఇంట్లోనే. ఏం చేస్తుందో రాను రాను. ప్రియాంక వాళ్ళు ఉంటారటనా? యూఎస్కి వెళ్ళిపోతారా? ఏమో ఆంటీ, మాకైతే ఇక్కడే ఉండాలని ఉంది. బావకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో ఇంకా మాట్లాడట్లేదు. కొంచెం మెంటల్ ఫీలింగ్ ఉంటుంది కదా ఆంటీ ఎలాగైనా. వాళ్ళు గంత మొండి వేసుడేందో ఏమో. ఇవాళ రేపు అందరు ఇష్టపడే పెళ్లి చేసుకుంటారు. అంత మంచి పిల్ల, అంత మంచి కుటుంబం ఏడ దొరుకుతుంది వాళ్ళకు? అక్కకి ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళు దగ్గర అవుతారని అమ్మ ఫీలింగ్. నిజమే సురేష్, అది కూడా. మనవాడు మనవరాల కోసమన్నా వస్తారు కావచ్చు. బావనేమో డిలే చేస్తూనే ఉంటాడు. దానికి కూడా అట్లనే ఉంది అక్కకి. చూసినావా సురేష్, ప్రతి ఒక్కరి జీవితం చూడు. ఎవరి స్టోరీ వాళ్ళకుంటుంది. ఎవరి బాధలు, ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి. అందరి జీవితంలో సంతోషం కూడా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు బాధలు, కష్టాల వెనకే పరిగెడుతూ ఉంటాం. చెడ్డ విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతాం, కానీ మంచి మంచి విషయాలు గుర్తుకు తెచ్చుకొని సంతోషపడం. అయినా అసలు ఫ్లాష్ బ్యాక్లో బతకనే వద్దు. ఏ రోజుది ఆ రోజే చూసుకోవాలంతే. నచ్చని వాటిని ఎక్కువసేపు క్యారీ చేయొద్దు. వాళ్ళ గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడే వాళ్ళకి నీ వాల్యూ అర్థమవుతుంది. నువ్వు అట్లుంటే నాకు నచ్చది, నేను నీతోటి సరిగా మాట్లాడా, సరిగా ఉండలేను అన్న ఫీలింగ్ వాళ్ళకి తెప్పియాలి. చెప్పకనే చెప్పాలి. వాళ్ళే అర్థం చేసుకుంటారు. మెల్లమెల్లగా నీ దారికి వస్తారు. ఇక అసలు రంగుని మనం మార్చలేం, కానీ కొంతలో కొంత అన్నా నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఇంకా సురేష్ ఎప్పుడు వచ్చిండే రాని? ఇంతకుముందే వచ్చిండే. నిన్న ఏందో ఏందో వాగిండ్రు, నన్ను ఏడిపించిండ్రు అందరూ. సారీ చెప్పడానికి వచ్చిండట. బొంబాయి పెద్దమ్మింటికి పోయినా కదనే రాత్రి. ఇక్కడ దించమన్నాడట సురేష్ అన్నయ్య. ఇంటికి వస్తే వీళ్ళు అట్లనే నాటకాలు ఆడతారని. ఎంత మంచోడే నిజంగా సురేష్. నన్ను ఎట్లా భరించుతున్నాడో ఏమో. పాపం అనిపిస్తుంది కదా. ఏం చేస్తామయ్యా, చేసుకున్నందుకు భరించుతాడు. అట్లా అని మళ్ళీ బయట వేరే అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు గసంటి మాత్రం ఉండయి. ఎంత మంచోడో. వాళ్ళకి ఏం తక్కువైంది, ఏదంటే అది పెట్టుకోవచ్చు. అయినా చూడు ఎట్లుంటాడు. మా రాజు అయితే నేను అట్లుంటే ఎంతమందిని మెయింటైన్ చేసేటోడు. నీ ముఖం, రాజు ఎందుకు ఎత్తాడే ఏమో, అట్లా అనిపిస్తుంది నాకు. కరెక్టే చెప్పింది ఇది రాజు గురించి. అప్పట్లో నాకు తెలిసింది కాబట్టి ఆపగలిగిన. భయానికో భక్తికో మంచిగానే ఉంటాడు అనుకుంటాను. ఆయనకు ఎట్లాంటి అలవాట్లయితే నా దోస్తు పరిస్థితి ఏంది? అదెవతి కోసమో హోటల్ రూమ్ దాకా పోయిందంటే ఛీ, సిగ్గులేదు రాజుకు కొంచెం కూడా. ఇంత పిసదాని లెక్కుంటే ఎట్లా బతుకుతావే? నాకేం కాలేదు కానీ నీ సంగతి ఏంది? ఏమైంది? ఫోన్లో కూడా అంత డల్గా మాట్లాడినావు. ఏం కాలే, నీ బాధలు నీకే ఉన్నాయి. ఇంకా నా బాధ ఏం చెప్పుకోవాలి? నీ ముఖం, నా బాధ నీకు, నీ బాధ నాకు చెప్పుకుంటేనే తగ్గుతుంది. స్నేహితులు అంటే ఏమనుకున్నావే? నీ ముఖానికి నీ బాధ తగ్గించుకోవడే నీకు రాదు, ఇంకా నా బాధను తగ్గిస్తావా అని. ఏమైందో చెప్పే. దాంట్లోనే కుమ్ములుకుంటా కూసోకు. ఏమోనే, నాకు అసలు ఇంట్లోనే ఉండబుద్ధి అయితే లేదు. ఒకటే దిక్కుంటే అట్లనే ఉంటుంది. అప్పుడప్పుడు ఇక్కడికి రా, ఎవరు లేనప్పుడు నా దగ్గరికి రా. తమ్మునికి పెళ్ళైందంటే ఎవరన్నా నచ్చిండ్రనుకో, ఇక మనకి రమ్మన్నా రాబుద్ది కాదు ఇక్కడికి. ఎందుకు రాను, నేనైతే బరాబర్ వస్తా. రా, నీకు రాబుద్ది అయినప్పుడు నేను కూడా వచ్చేస్తా. ఓ 2 రోజులు ఇక్కడ ఉందాం. అవునే, రాత్రి ఇక్కడనే వండుడంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. వచ్చి మళ్ళీ 1-2 గంటలకు పోవడంటే అసలు ఉన్నట్టే అనిపించదు. చెప్పినవా లేదా రాత్రి ఇక్కడనే ఉంటా అని? చెప్పిన. శరత్ ఏమన్నాడే? తెలుసు కదా నీకు శరత్ గురించి. మా అత్తనే అక్కడికి పోయి ఉండుడైందని ఏమో అన్నది. చెప్పకపోయినావే ఆంటీకి? ఒక 2 రోజులు పోయేస్తా ఆంటీ అని. మంచిగా చెప్తే ఆంటీ మా అర్థం చేసుకుంటుంది. ఏం అర్థం చేసుకుంటుందో ఏమో, అంత ఎట్లనో తయారైంది. ఆంటీని అంటున్నావా? అంటే ఏమేమో మాటలు అంటుంది. ఏమన్నా అంటే మా అమ్మ జోలు తీస్తుంది. మీ అమ్మ గురించి తెలుసు కదా ఆంటీకి. మళ్ళీ ఏందట? ఏమోనే, కట్నం అంటది, ఏమో అంటది. అట్లా మాట్లాడితే తప్పని ఆమెకు తెలుసు కానీ లా చేసినా అది ఇది అంటది. మనకు అన్నీ చెప్పింది కదా. చెప్పుడు అన్నీ చెప్తారు, నీతి సూక్తులు పాటించాలి కదా. పోనీ శరతాన్ని అన్నాడు కానీ బాధపడకు. శరతాన్ని ఉంటాడా? ఆఫీస్కి పోతాడు, ఎప్పుడో రాత్రికి వస్తాడు.
ప్రతిరోజు ఏమో ఏమో అంటుంది అంటే ఇంతకుముందు అట్లా లేకుండే. ఇంతకుముందు అసలు నీ దగ్గరికి రాలేదు. అప్పుడు బాగా ఫీల్ అయ్యేదాన్ని కానీ ఇప్పుడు ఏదో ఇంట్లో ఉంటుంది. ఇక పోని ఒక్క ఇంట్లో ఉంటే గట్లనే ఏదో ఒకటి ఉంటాయి గొడవలు, పట్టించుకోవద్దు. అప్పట్లో నేను ఏమనేదాన్ని గుర్తుందా నీకు? ఎప్పుడు మా అత్త ఏదో ఒకటి అంటది నన్ను, నీకైతే ఎవరు లేరు మంచిగా ప్రశాంతంగా ఉండొచ్చని. అప్పుడు ఏమన్నావే? తిట్టినా ఏం చేసినా ఎంత టార్చర్ చేసినా ఇంట్లో ఒకళ్ళు ఉన్నట్టు ఉంటుండే, ఒక్కదాన్నే అన్నావు. ఇప్పుడు చూడు, అర్థమవుతుందా? ఇంకా నయం, ఆ ఆంటీ మరీ గంతగానం ఏమన్నది, అర్థం చేసుకుంటుంది. ఆ పిచ్చిదానా ఏడుస్తారావే దానికి? ఏడవకు మెంటల్ దానా. ఒక చూడు కన్నయ్య చూసి నవ్వుతున్నాడు, నేను చూసి వాని ముఖం నవ్వుతాడు. ఇంకొన్ని రోజులాగే నీ అత్త నిన్నేమన్నా అంటే, ఓయ్ నానమ్మ మా మమ్మీని ఏమంటున్నావు అంటాడు. వాడు అంటాడు, నువ్వు చూస్తావు. ఏందో ఫీల్ అయ్యేది ఫీల్ అవుతుంది. అన్నీ పట్టించుకోవద్దని నువ్వే నాకు చెప్తావు. ఊకే కంపేర్ చేస్తున్నదే. మీరేం లేనోళ్ళు, మీనాక్షి వాళ్ళు బాగున్నోళ్ళు అన్నట్టు. ఆమెకు తెలియదట్నా ఈ విషయం? మరి మీరు కూడా మీనాక్షి వాళ్ళ లెక్క బాగున్నోళ్ళు అత్తమ్మ అని అడగానంటివి. నీ మామ మంచిగానే ఉంటాడా? ఆయన కూడా గట్లే అంటాడా? ఆయన పట్టించుకోడు ఎక్కువ, ఈమెనే బాగా. పోనీయే, ఆమె ఎప్పటికుంటుంది కానీ ఇంట్లోనే. చిన్న చిన్న వాటికి ఇట్లా ఫీల్ కావద్దు. ఆమెకు తెలిసి వచ్చినప్పుడు మంచిగానే ఉంటుంది. ఆ దేవుడే ఏదో ఒకటి ఊహించుతాడే, ఏదో ఒకటి అయి తెలిసి తట్టి చేస్తాడు. ఆగలేవు. అబ్బా మమ్మీ, బోండాలు తిని ఎన్ని రోజులు అవుతుందే. కడుపు నిండా ఫుల్గా తిన్న అయ్యాల. సురేష్ అయితే తెమ్మంటే తేనేదేడు, అంత మైదా పిండి ఉంటుందని. టిఫిన్లు అస్సలు బయట తెప్పియాడు, మొత్తం ఇంట్లోనే చేపిస్తాడు. ఎన్ని రోజులు అవుతుంది అసలు బయట తినక? ఎందుకే వాళ్ళడు సురేష్ వాడాలు పెడతాడు కదా, చికెన్ చిట్టిపాయలు అవి ఇవి. అది కూడా నేను ఒరితే పెడతాడు. ఏది అడిగినా ఇంట్లోనే చేయించుకో అంటాడు. మరి ఇంట్లో చేయించుకుంటే ఏంది, గన్ని పైసలు ఇచ్చి పెట్టించుకున్నాడు వాళ్ళను. ఏదంటే అది చేస్తామని చెప్తాంది కదా, మంచిగా చేయించుకో. వాళ్ళు ఏదో హోటల్లో చేస్తారట, పెద్ద హోటల్లా. ఆ హోటల్లోడు ఇచ్చేంత జీతం ఇచ్చి పెట్టించుకున్నాడు వాళ్ళడు సురేష్. నీకెవరు చెప్పిండ్రు మమ్మీ ఇవన్నీ? నేను అడిగినా, ఆ వంటదాంతో ముచ్చట పెడితే చెప్తాంది. నేనైతే మస్తు చేయించుకున్నాడు ఉన్నప్పుడు. మంచిగా అట్లనే ముందు రోజే చెప్పాలి, చేయించుకొని తినాలి. అమ్మో, ముందు రోజు చేయించుకొని తెల్లారు తినడా? గంతసేపు నేను అస్సలాగా మమ్మీ. అయితే అప్పటిదప్పుడే చేయించుకో, పొద్దుగాల వేసి మధ్యాహ్నం తిను. అయినా ఆ టేస్ట్ రాదు మమ్మీ, బయట ఎంత సూపర్ ఉంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో మస్తు మరిగిస్తారు నూనెని. ఆ మరిగించిన నూనెలా వేస్తే కమ్మగా ఉంటాయి. వీళ్ళంతా ఫ్రెష్ నూనె పోసి చేస్తారు, ఫ్రెష్గా నీట్గా. అట్లా చేస్తే టేస్టే ఉండయి. అక్కడ అంతా నీట్గా ఉండదు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అప్పుడప్పుడు చెమటేస్తే తీసాన్లు వేస్తారు, గోకుతారు. ఇట్లాంటివి చేస్తే మంచిగా ఉంటాయి టేస్ట్. సీనిస్ ఎప్పుడు పాడగాను కక్కే వస్తుంది చెప్తే. ఎందుకట్లా చెప్తావే? నాకు ఇప్పుడు టిఫిన్ తిన్నదంతా కక్క వచ్చినట్టు అవుతుంది. ఎంత సూపర్ ఉన్నాయి టేస్ట్. అట్లుంటాయి అట్లా వేస్తే, నీట్గా వేస్తే దరిద్రంగా ఉంటాయి. సరేనే, నేను వాడుకుంటున్నా. వంట అయినాక లేపు నన్ను. ఏం వంట మునిగిందే? రానిది ఇంకా అత్తం లేదు అని అడుగుతా అంటే అడగద్దంటావు. నాకు తెలిసి రాదు కావచ్చు, ఇక కావాలనే అక్కడనే ఉంచుకుంటుంది అత్త. నీకు తెలియదు, వంట నువ్వే చేసుడు ఇవాళ. నేను దీనేం చేసుడా? బట్ నేను కూడా సపరేక వంట. నువ్వో పక్క వంట, నేనో పక్క వంట. ఇప్పుడు దాకా టిఫిన్ తిని నిద్ర మంచిగా పోకపోతే నాకు అరగదు టిఫిన్. ఏమైనా వేసుకో మమ్మీ, నేనైతే వంటున్నా. వంట అయినాక లేపుడు మర్చిపోకు. నాకు రాత్రి కూడా నిద్ర లేదు మనలేదు. కొద్దిసేపు వంట అంటే ఇక ముసలి పిలిచి మునుగుతుంది. అంటే ఎవ్వ దాని ముసలి దానికి వారెత్తే టార్చర్ చేసి చంపుతుంది. అనసూయ, అగో దీని ముసలి దాన్ని పాడగాను. ఆయన బయటకెళ్ళి తెచ్చిన టిఫిన్ తిన్నది. తిన అంటే సర్దు మనం. ఆకలి తిన్నట్టున్నదే, బయట అస్సలు తినది. ఓ పిసదానా, బయటే కాదు ఇంటదే అని చెప్పిన నేను. పిండి ఫ్రిడ్జ్లో ఉన్నది, చేసి పెట్టినా అని చెప్పిన. ఈ మందం చేసి మేము బయటకెళ్ళి తెప్పించుకుంటామని చెప్పిన, లేకపోతే తింటా అనుకున్నావా? ఆమె గిట్ట తెలియాలి బయట నుంచి తెచ్చింది తిన్నా అని. నీకుంటది. ఏముంటది? ఓడి చెప్తాడు. వాళ్ళడు సురేష్ అయితే లేనే లేడు. చేసిండా లేదా పోను? చేసిండు, సాయంత్రం వస్తాడట. సో నాకు లంచ్ గురించి కూడా బెంగలేదు. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు వంట చేయకపోతే నేనైతే బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా, అన్నయ్యతోటి పెట్టిపిస్తా. గా ముసల్ది నువ్వు, అన్నయ్య, డాడీ, బేబీ ఆంటీ మీరు ఏమన్నా తినండ్రి, ఏమన్నా వండుకోండి. అట్లాంటివేందే? రానత్తదని చికెన్ మటన్ రొయ్యలు తెప్పిత్తి
అవన్నీ ఓడిగా అడుగుతాడు, ఓడి వంట చేస్తాడు. ఐ డోంట్ నో. ఏ అనసూయ, ఏం చెప్తానవే బర్రదానా? ఇంకోసారికి ముసల్దాన్ని పట్టుకొచ్చినావంటే మంచిగా ఉంటుంది చెప్తాననే సప్న. ఇంకోసారి అస్సలు పట్టుకరాకు. నేను పట్టుకొచ్చిన్నా, నా వెనక ఎగబడుకుంటూరుకొచ్చింది. ఎంత చెప్పినా ఇనుడే లేదు. అక్కడ అందరికీ స్వప్ననే రమ్మన్నదని చెప్పింది. ఎంత చాలనుకున్నావు ముసల్ది. ముసల్దాన్ని తిట్టకు ఏమనకంటివి అని ఇప్పుడు బాగా తిడతాను రపరప. సురేష్ లేడు కదా మమ్మీ, సాయంత్రం వస్తా అన్నాడు కదా. ముసల్దాన్ని మాత్రం ఏమనకు చెప్తున్నా. మళ్ళా సురేష్కి తెలిస్తే నన్ను తిడతాడు. నేను ఎప్పుడు వచ్చినా ఆ ముసల్ది మాత్రం వస్తుంది, ముందే చెప్తున్నా. రెడీ అయ్యుండు. ఏం రెడీ అవుడు? ఆ ముసల్ది వస్తుందంటే నువ్వు కూడా రాకి చెప్తానా? ఏమో ఏమైనా పెంటను పట్టుకొని వస్తుంది. నీకు అసలు నేనంటే ఇష్టమే లేదు కదా, రాకని చెప్తున్నావు డైరెక్ట్. నువ్వు అలుగు ఏమన్నా చేసుకో, ఇక ముసల్దాన్ని మాత్రం తీసుకురాకు, సావ చంపుతుంది నన్ను. ఓ అనసూయ, ఎన్నిసార్లు పిలిచిందే ఇప్పుడు అచ్చుడు? ఏం నొత్తంతే ముసల్దానా, అచ్చిదాకా కూడా ఆగుతలేవా? పెసరట్లు కమ్మ మింగినావు కదా. ఆ? ఏం పుట్టిందే ముఖం కుక్క లెక్క పెట్టినావు, నీ బిడ్డ లెక్క. ఏయో ఇప్పుడే మనవరాలకి తానం పోసిన, ఇంకా బూటి పాడగానే దానికి ఏం పుట్టిందో పండానికి అచ్చే మునుగుతలేదు. ఇంత పిల్లకి స్నానం చేపిస్తుందంటే చేయించితే మంచిగా వంటదని చేపించిన. నువ్వు స్నానం చేయించలేవని నాకు మా తెలుసు. నేను చూడలే అనుకున్నా అవే బద్మాయిస్తుందన్న. అట్టిగిట్లా తుడిచి బట్టలు మార్చినావు. అవ్వో, తానం చేయించినావు నువ్వు కూర్చొని. నేను నా మనవనికి చెప్తావు, పిల్లకు తానం కూడా పోతలేదని. ఏ కాదు పెద్దమ్మ, ఇగో ఇప్పటిదాకా పనులు చేసి చేసి నా కోడలేమో అటువాయి అంతా చక్కెర వచ్చినట్టు అవుతుంది. తిప్పినట్టు అయింది ఒకటేసారి. నీళ్లు పెట్టుకున్నా అన్నీ పెట్టుకున్నా తానానికి. తిప్పినట్టు కాగానేగా సపనేమన్నది, వట్టిగా చూడు మమ్మీ, ఏం చేపిస్తావు, నీకు శాతం అయితే లేదు కదా అన్నది. మరి దానికేం పుట్టిందే, బిడ్డకు తానం పోసుకోరాదా? ఏం పనిగడ చేసి మునుగుతుంది? అయ్యో అది పొద్దుగాల లేచి వాళ్ళు సురేష్ కోసం శాండ్విచ్లట ఏందోనట, ఓ ఏందో ఎంతో వేసింది పాపం బిడ్డ. సురేష్ కోసమా? అది లేచి చేసిందా? చెవుల క్యాబేజీలు కాలీఫ్లవర్లు కనబడతానాయే. అయ్యో నిజమే పెద్దమ్మ, ఇక్కడికి వచ్చినప్పుడు గట్లే ఉంటుంది, దాని ఇష్టం ఉన్నట్టు ఉంటుంది. ఇక బేబీది మొత్తం మింగింది. ఆవు, ఆ బేబీ ఏదే, దాని విలువ ఒకసారిటు. సగం క్లాస్ వీకంగానే జంపు జిల్లానైంది. దాన్ని ఈడ కూసబెట్టి తీసుకొచ్చి దాని సంగతి చెప్తా. అది వస్తుంది అనుకున్నావా? అందులోనే పోయి కూర్చుంటుంది గూట్లే. నా మొగని బయటకు రానియదు, అది రాదు. అబ్బాబ్బాబ్బా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారిడా, రానమ్మ తప్పితే. అది చూసినావా రానమ్మ, మనల్ని ఇడిచిపెట్టి అటేటో పోయింది. ఏం చేయమంటావు వచ్చి? రోజు చేసేది జాలదా? తల్లి బిడ్డలు ఇద్దరు వంట మొదలు పెట్టుండ్రి. నేను ఆల్రెడీ చెప్పిన నా కోడలకు కొడుకు టిఫిన్ బాగా లేట్ చేసిండ్రని. అవి మళ్ళీ ఎట్లనో పాడైనాయి అని కూడా చెప్పిన. పెసరట్టు లెక్క పాడైందా అది? మంచిగానే ఉంటాయి కదా పెద్దమ్మ, నేను కూడా ఒకటి తిన్నా. పెసరట్టు అంటే గట్లుంటా అది? వాళ్ళ మధ్యలో ఉక్కుమ పోయలే మరి. నీ ఉక్కుమ గంగల పోతే ఏం ఉక్కుమనే, పోసుడేందే పోసుడు? ఇది తెలియదు పెద్దమ్మ, ఇట్లా లూజ్ లూజ్ చేసుకొని పోసుకుంటా తాగితే కమ్మగా మింగచ్చు ఉప్మా. గట్టిగా అయితే ఏదిననే రాదు, గొంతులో తట్టుకుంటుంది. నీకు దన మింగుడే కావాలి కానీ మంచిగా నవ్వులు తినవు. నాకు అన్ని టిఫిన్ల కన్నా ఉప్మా అంటేనే ఇష్టం, మెత్తగా ఉంటుంది, ఇట్లా లట్ట లట్ట తినచ్చు. తిను కానీ వంట చేయిపో. నీ మొగుని విలువపో, ఆయన సంగతి చెప్పుదాం. ఆడ అసలు ఇంట్లో ఉంటాండా చేస్తాండా ఏంది అసలు? పిలు. ఓ ఆయన అత్తాడా? దాన్ని పట్టుకొని అన్ననే అంటాడు. అయితే ఏంది, పిలుచుకరాపోనాడు. ఆయన తాట తిత్తియాల. నాకు ఇల్లున్నది, పెళ్ళాం, పిల్లలు, అల్లుడు వచ్చిండు, ఏమన్నా బరువు బాధ్యతలు తెలుస్తానయ్యా? బయటకే వెళ్తలేడు, ఏమైనా దాన్ని పట్టుకొని నాకు పట్టే. పిలుచుకరా అని పిలుచుకరా. పిలుచుకత్తా పెద్దమ్మ, పిలుచుకత్తా. మంచిగా బుద్ధి చెప్పు, గడ్డి పెట్టు మంచిగా. అబ్బాబ్బాబ్బా, గిసొంటి రోజు కూడా వస్తుంది అనుకోలే నేను. మా ఆడబిడ్డని చెప్పమంటే ఏమన్నది, తమ్ముడు తమ్ముడు అంటది. అయితే పిలుచుకరా పోయే అని సంగతి చెప్తా నేను. పిలుచుకత్తా మురళిగా దారా, నీకున్నది రారే.